హరే కృష్ణ అండి. భాగవతంలో ఏం చెప్పారంటే కలియుగంలో జరిగే సంఘటనల గురించి చాలా భయంకరంగా ఉంటుందని వర్ణించారటండి. ఈ కలియుగంలో మానవులు తరించడానికి మార్గం దొరుకుతుందా? అసలు ఏం చేస్తే మానవులు తరించే అవకాశం ఉంటుంది? ఏమి చేస్తే మానవులకు భగవత్ కృప కలుగుతుంది అని పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతారట. అప్పుడు సుఖదేవ గోస్వామి ఈ విధంగా చెప్పారటండి. కలో దోషా నిధిరాజన్ అస్తి ఏకోన్మహాన్ గుణాన్మాన్ కీర్తనా ఏవ కృష్ణస్యు ముక్త సంగ పరం భ్రజేత్. కలియుగం దోషాలకు నిధి అటండి. అటువంటి కలియుగంలో మానవుడికి ప్రశాంతత రావాలన్నా, భగవంతుని చేరుకోవాలన్నా అతి సులువైన మార్గం భగవన్నామ స్మరణ, హరే కృష్ణ మహామంత్రం ఒక్కటే. మన శాస్త్రం ఒక్కొక్క యుగంలో మానవుడు భగవంతుని చేరడానికి ఒక్కొక్క మంత్రాన్ని ఇచ్చిందటండి. కృతేయాధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం. కృతయుగంలో మానవుడు భగవంతుడిని చేరడానికి ధ్యానం చేసేవాళ్ళటండి. వాళ్ళు ధ్యానం చెయ్యడానికి ఆసనం మీద కూర్చోవడానికే 10 సంవత్సరాలు పట్టేదట. ఆ యుగంలో వాళ్ళు వేలాది సంవత్సరాలు జీవించేవారు. అందువలన వారికి సాధ్యమవుతుంది. ఇక త్రేతాయుగంలో భగవంతుని చేరడానికి యజ్ఞాలు చేసేవారటండి. యజ్ఞాలు చెయ్యాలట. యజ్ఞాలు చేయటానికి ఏమేమి అమర్చుకోవాలో మనకు తెలుసు కదా. పూర్వం యజ్ఞాలలో అశ్వమేధ యజ్ఞం అని చేసేవాళ్ళట. అంటే యజ్ఞంలో ఒక గుర్రాన్ని వేస్తే ఆ గుర్రం ఆ యజ్ఞం పూర్తయ్యేటప్పటికీ ఒక మనిషిని కూడా బయటికి తీసుకువచ్చేదట. ఆ రోజుల్లో అంత మంత్ర పఠన, పూజా విధానం, నిష్ఠ అంత ఉత్కృష్టంగా ఉండేవట. అలా ఈ కలియుగంలో సాధ్యమవుతుందా అండి? ఇక ద్వాపర యుగంలో కృష్ణుడికి గోపికలు, గోపబాలలు అందరూ పరిచర్యలు చేసి భగవంతుణ్ణి చేరుకునేవారు. కానీ కలియుగంలో ధ్యానం చేయలేము, యజ్ఞము చేయలేము, పరిచర్యలు కూడా అంత సులభం కూడా కాదు. కలియుగంలో ఉండేవారికి భగవంతుణ్ణి చేరుకోవడానికి అత్యంత సులభమైన మార్గం ఒకే ఒక్కటండి. అదే హరినామ స్మరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూసారా అండి? ఈ కలియుగంలో ఉన్న మన అందరికీ ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తన దగ్గరకు చేర్చుకోవటానికి మన కోసం మన తండ్రి ఎంత సులభమైన మార్గాన్ని మనకు సూచించారో ఇంకా ఆలస్యం ఎందుకండి? మనం కూడా ఈ రోజు నుంచి హరినామ స్మరణ చేయడం ప్రారంభిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ.